గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. నా పేరు గుడిపల్లి సుబ్బారావు. విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థకు విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీల గురించి, అలాగే రాబోయే ఎలక్షన్స్లో ఏ రాజకీయ పార్టీకి అధికారం వస్తుందనే అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఈ వీడియో కాల్ ఏర్పాటు చేయడమైంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, జరిగిన పరిస్థితులు అన్ని రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాలు పడ్డ సంతోషం, బాధ, వేదన, ఆవేదన, అనేక రకమైన ఫలితాలు తరువాత 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ఏ విధంగా మొత్తం 10 కారణాల్లో ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి పాల్గొనడానికి ప్రధానంగా కనిపిస్తుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వచ్చే నాటికి ఆనాటి కాల పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గమైన చౌదరిని కమ్యూనిటీని ఎక్కువగా చూపించాడు. ఒక అభూత కల్పంతో, మాయమాటలతోటి కొంత అయితే ఆ రోజు జరుగుతున్న వాస్తవంలో కూడా కొంత వాస్తవత ఉంది. కానీ ఎక్కడైతే కులాన్ని ప్రాతిపదిక తీసుకొని ఆ కుల వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాడనే దాన్ని ఎక్కువగా ప్రజలు చొప్పించి తద్వారా ఆయన ఈ రాష్ట్రంలో ఒక కులానికి ప్రాధాన్యత చేస్తున్న మిగతావని పట్టించుకోవట్లేదని ఆయన అనేక రకమైన మీటింగ్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావటం జరిగింది. కానీ ఎక్కడైతే ఆయన ఈ కుల ప్రాతిపదిక విషయం చెప్పాడో సేమ్ అదే రిపీట్ ఆయన చేశాడు. చిన్న ఉదాహరణకి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డి గారిని ప్రాతినిధ్యం వహించమన్నారు. తర్వాత దక్షిణాంధ్రలో చెవిరెడ్డి గారిని ప్రాధాన్యత ఇచ్చారు, చెవిరెడ్డి గారిని బాధ్యతలు ఇచ్చారు, సమన్వయకర్తగా ఇచ్చారు. తర్వాత విజయవాడ సెంట్రల్ కమిటీలో కానివ్వండి, లేకపోతే క్యాపిటల్ సిటీలో కానివ్వండి సజ్జల రామకృష్ణ రెడ్డికి ప్రాతినిధ్యం ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో విజయసాయి రెడ్డి గారిని ఇచ్చారు. మీరు మొత్తం సినారే గమనించినట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని 4 దిక్కుగా కేవలం తన సామాజిక వర్గం రెడ్డి వర్గాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రాతినిధ్యం తీసుకొచ్చాడు. ఇది తెలియకుండా ఉండటానికి సామాజిక న్యాయం అని, సామాజిక సాధికారత అని వివిధ రకమైన పేర్లతోటి, మోసపూరిత మాటలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని చాలా బ్రహ్మాండంగా మాయ చేసిన ఘనత ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎవరి సంక్షేమం కోసం వస్తున్నారని మాయమాటలు చెప్పి ఈజ్ ఎ గ్రేట్ మార్కెటర్. మార్కెటింగ్ చేయటం ఆయన్ని మించిన బహుశా చాలా తక్కువ మంది తెలుసుకున్నారు. అలా మార్కెటింగ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన ఘనత మాత్రం అయింది. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన